ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్పత్తి సతీ ఫలయా బ్రహ్మ హరిహరాయత్రి గుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయానం సంతిని సిద్ధి కురు 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 కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత పలుకు. ఓం నమ శివాయ నమ. 2026 నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. మీ కోయదొర బిఎల్ శ్రీనివాసరాజు. కుంభరాశి ఫలితాలు. జనవరి మాసమున కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము, జీవితం, లలాటకము. 7 సంవత్సరాలు ఇలా మీద ఉండాల్సిన ఏళ్ళనాటి శని వల్ల ఎన్నో రోజుల నుంచి వీళ్ళు పడ్డ నరకము, ఇలా పడ్డ బాధలు, ఇలా పడ్డ విధానము, ఎంతో బాధలు పడుకుంటూ ఇప్పుడు లాస్ట్ స్టేజీకి వచ్చేసి మళ్ళా మొదటి మెట్టి ఎక్కబోతున్నారు. అంటే అదృష్ట గడియలు వీళ్ళకి మొదలైపోయాయి. కాబట్టి వీళ్ళు కొద్దిగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, గతంలో ఎలా ఉన్నాను, గతంలో ఎలా కష్టపడ్డాను, ఎలా ఉన్నాను, ఎలా ఉండబోతున్నాను, ఎలా ఉండాలి అనేది వీళ్ళు తెలుసుకోవాలి. వీళ్ళు చాలామంది ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళు ఉంటేనే పండగ చేసుకుంటారు, లేకపోతే ఏమీ ఉండదు. కాబట్టి మనిషికి 365 రోజులు గడియలు, శని గడియలు తిరుగుతుంటాయి. దాంట్లో ఉండాల్సిన ఒక అదృష్ట గడి అనేది ఒక టైం వస్తుంది. ఆ టైమే వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కొంత జాగ్రత్త పడాలి. ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ, బంధుమిత్రుల్లో కానీ, స్నేహితుల్లో కానీ కొద్ది జాగ్రత్త పడాలి. ప్రజలకి సేవ చేసే మనస్తత్వం కలిగిన వాళ్ళు, ప్రజలు బాగుండాలని కోరుకునేవాళ్ళు, రాజకీయంలో కూడా అభివృద్ధిగా చాలా వరకు బాగుంది. మరి వీళ్ళు చేయాల్సిన దాంట్లో కూడా రాజకీయంలో కూడా మార్పులు కొన్ని రాబోతున్నాయి. వీళ్ళు చేయాల్సిన దాంట్లో కాకుండా ఇంకా కొత్త రాజకీయంలో కూడా, కొత్త పార్టీలో కూడా కొంచెం వీళ్ళు చేరి కొత్త రాజకీయ విధానంలో కూడా చేయాల్సిన యోగం కూడా ఇలా జాతకంలో చాలా వరకు ఉంది. మరి అన్నదమ్ముల నుంచి కానీ, స్నేహితుల నుంచి కానీ, బంధువు మిత్రుల నుంచి కానీ ఎన్నెన్నో సమస్యలతో కొంచెం వేదంతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి బాధపడే వాళ్ళకి సమస్యలు తొలగిపోయే రోజు వచ్చింది. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన ఉద్యోగ, వ్యాపార, బిజినెస్, ఉద్యోగాల విశేషాలలో కొద్ది బ్రేక్గా కనబడుతుంది. అది చేతికాడికి వచ్చి చేజారిపోవటం, అనుకున్న పని దగ్గరకు వచ్చింది దూరం కావటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనబడుతుంటాయి. కాబట్టి ఇలా జాతక విధానములు చూసుకుంటే ప్రేమ సమస్య చూస్తే వీళ్ళు ఎవరిని ప్రేమిస్తారో అట్నుంచి ఎక్కువ సమస్యలు ఎదురవుతుంటాయి. మరి స్త్రీ విశేషంలో వీళ్ళు ప్రేమించినప్పుడు 3 సార్లు పార్క్కి వెళ్ళి 3 సార్లు సినిమాలకు వెళ్ళి తిరిగి వచ్చినంత మాత్రంలో ప్రేమ విజయం సాధించినట్టు కాదు. ప్రేమ అంటే ఎదుటి మనసులో ఉండాల్సిన విధానాన్ని తెలుసుకోవటమే ప్రేమ. ఆ ప్రేమను తెలుసుకున్న తర్వాతే ముందు అడుగు వేయాల్సి వస్తుంది. కాబట్టి చాలామంది వాళ్ళ స్వార్థం ప్రకారంగా పెద్దవాళ్ళ మాటలు విని వాళ్ళు ప్రేమించిన ప్రేమను కూడా పక్కకి పెట్టేసి ఆ పెద్దవాళ్ళ విధానంతో వీళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని దాన్ని వీళ్ళు దూరం చేసుకుంటారు. ఆ దూరం చేసుకున్న దాని వల్ల ఆ ప్రేమను వాళ్ళు పొందలేకపోతుంటారు. మరి ప్రేమ అంటే 2 అక్షరాల ప్రేమ. ఆ 2 అక్షరాల ప్రేమ అనేది ఎదుటి మనసులో ఉండాల్సింది, స్త్రీలో ఉండాల్సింది, పురుషుల్లో ఉండాల్సిన ప్రేమ బంధం అనేది ఎలా ఉంటుంది, దానికి ఏం చేయాలనేది జాగ్రత్తగా ఆలోచించి ముందడుగేయాలి. కాబట్టి వాళ్ళ స్నేహితులు, బంధువులు, అన్నదమ్ములు, తల్లిదండ్రుల నుంచి కొద్దిగా మాటలు విని వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళని ప్రేమించిన వాళ్ళ ముంగల వాడి, ఇప్పుడు మేము కళ్యాణం చేసుకోము, ఇంకొక 2 years పోవాలి, ఇంకొక 3 years పోవాలి, నాకు ఆ ఉద్యోగం రావాలి, నాకు ఈ ఉద్యోగం రావాలి, అప్పుడు దాకా నేను సెటిల్ అయినంత వరకు నేను పెళ్లి చేసుకోనని వాళ్ళు పక్కదారి చూపిస్తుంటారు. అప్పుడు వీళ్ళు ప్రేమించిన ప్రేమ విఫలం అయిపోయి చాలా వరకు బాధపడుతూ, ఇన్ని రోజులు నేను అర్థం చేసుకున్న ప్రేమ ఇదేనా అన్నట్టుగా చాలామంది సూసైడ్ చేసుకునేవాళ్ళు, బాధపడేవాళ్ళు ఎన్నో రకాలుగా కనబడుతున్నారు, మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఎవరో ఏదో చేశాడు, ఎవరో ఏదో అన్నాడు అని మీరు తొందరపడుకోకుండా మీ జాగ్రత్తలు మీ కాళ్ళ మీద మీరు నిలబడినట్టుగైతే తప్పకుండా భగవంతుడు దయ వల్ల మీకు మంచి రోజులు, మంచి గడియలు, మంచి అభివృద్ధిగా అవుతాయి. మీకు
పోయింది పట్టు ఉండదు గట్టి. పోయినోడు చెడ్డవాడు, రావలసిన వాడు మంచివాడు వస్తాడు. కాబట్టి దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించి థింకింగ్ చేసి బ్రెయిన్ ఖరాబ్ చేసుకొని బుర్రని థింకింగ్ చేసుకొని ఎక్కువగా ఆలోచన చేసుకొని షుగర్ బీపీ తెచ్చుకోవడం కన్నా నిదానమే ప్రధానము. ఆ నిదానంతోనే మీరు వెళ్తేనే తప్పకుండా మీకు 100% సక్సెస్ అవుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన అమ్మవారి ఆరాధన చేయాలి. శ్రీ దుర్గాదేవి పూజ, అమ్మవారి లలిత సహస్రనామాన్ని మీరు చదవాలి. ఆ అమ్మవారిని మీరు గాయత్రి మంత్రాన్ని మీరు చదవాలి. తప్పకుండా ఆ భగవంతుడు అనుగ్రహం మీకు కలగాలంటే ఈ విధంగా మీరు చేయాలి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ మీద ఎవరు చేశారు ప్రయోగము, మీ మీద చేసిన శాతబడి ప్రయోగం ఏమిటి, మీ మీద చేసిన బహళావతి ఏమిటి, మీరు చేసిన ప్రయోగం ఏమిటి అనేది కూడా చూసి జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.